భారత రక్షణ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ టు సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించే రుద్ర M2 క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశా తీరం వీలర్ ఐలాండ్లోని ITR చండీపూర్ వేదిక ఈ పరీక్ష నిర్వహించింది. ముందుగా నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి ఛేదించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అత్యాధునిక రేంజ్ పరికరాలు, కెమెరాస్తో సేకరించిన ఫ్లైట్ డేటా ఆధారంగా ఈ విజయాన్ని నిర్ధారించినట్టుగా రక్షణ శాఖ తెలిపింది. రుద్ర M2ను విజయవంతంగా పరీక్షించిన DRDO, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇండస్ట్రీ భాగస్వాములు, డెవలప్మెంట్ ఏజెన్సీను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధ బలగాల బలాన్ని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు రాజ్నాథ్ సింగ్. ఇక రుద్ర M2 క్షిపణిని హైదరాబాద్లోని DRDO నోడల్ ల్యాబొరేటరీ అయిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసింది. DRDOకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్లు ఈ ప్రాజెక్టులో కలిసి పనిచేశాయి. డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ భాగస్వాములుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇతర రక్షణ రంగ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థలు వ్యవహరించాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రుద్ర M2 గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే క్షిపణి గరిష్టంగా మాక్ 5.5 వేగాన్ని అందుకోగలదు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. అంతేకాదు 200 కిలోల వరకు బరువున వార్ హెడ్ ను మోయగలదు. దీన్ని 3 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరే సుకోయ్ లాంటి విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఈ కొత్త క్షిపణి ఒక కీలకమైన శక్తిగా పనిచేయబోతుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న పాత రష్యన్ మూలపు KH-31 రేడియేషన్ నిరోధక క్షిపణుల స్థానాన్ని చివరికి భర్తీ చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. రుద్ర M2 ఒక హైబ్రిడ్ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఇందులో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, GPS, విస్తృత ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఉద్గారాలను గుర్తించే అధునాతన ప్యాసివ్ హోమింగ్ హెడ్ ఉంటాయి. రుద్ర M2ను హైదరాబాద్లోని ఇమారత్ పరిశోధన కేంద్రం డెవలప్ చేసింది. ఇక ఇది నోడల్ DRDO ప్రయోగశాలగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ITR వంటి ఇతర అనుబంధ ప్రయోగశాలల సహకారంతో పనిచేసింది.